హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ వెంకట్. నేను ఈరోజు మనకు ఒక హెల్త్ టిప్కు తీసుకొని వచ్చాను. అది ఏమనుకుంటున్నారా? అదేనండి, మనం రోజు ఉపయోగించే పాలకూర. ఇది ఆకుకూరల్లో ప్రత్యేకమైనది. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. అందులో పాలకూర ఒకటి. ఇందులో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. విటమిన్ ఏ ఉండడం వల్ల ఇది కంటి చూపు మందగించకుండా చూస్తుంది. నేత్ర సమస్యలని తగ్గిస్తుంది. ఇది పోలిక ఆమ్లం, విటమిన్ ఏ, విటమిన్ సి వంటి ఖనిజాలతో పాటు అనేక ఇతర యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది. విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే, పోలిక్ యాసిడ్, మెగ్నీషియం, అయాన్, కాల్షియం వంటివి పాలకూరలో పుష్కలంగా ఉంటాయి. ఇది మనకు హెల్త్కి ఎంతో ఉపయోగపడుతుంది. అందువలన పాలకూరని మనం రెగ్యులర్గా తీసుకోవాలి. ఇది షుగర్ కంట్రోల్ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే క్యాన్సర్ నివారణకు కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. గుండెపోటు సంబంధిత వ్యాధులకు కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మూత్రపిండంలో రాళ్ళు కరిగించడానికి పాలకూర ఎంతో ఉపయోగపడుతుంది. ఎముకలు బలంగా ఉండడానికి, జీర్ణ ప్రక్రియ సక్రమంగా జరగడానికి పాలకూర మనం కంపల్సరిగా తీసుకోవాలి. మలబద్ధ సమస్యను కూడా ఇది నివారిస్తుంది. హెడేక్ సమస్యని కూడా ఇది నివారిస్తుంది. మైగ్రేన్తో బాధపడే వాళ్ళకు కూడా ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. వారానికి 2-3 సార్లు తీసుకోవాలి. ప్రోటీన్లు పుష్కలంగా కలిగి ఉండటం వల్ల పాలకూర మనకి ఎంతో మేలు చేస్తుంది. గాయమైనప్పుడు రక్తస్రావం జరగకుండా చూస్తుంది. బరువు తగ్గించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. కనుక మనము వారంలో 2-3 సార్లు అయినా పాలకూరను కంపల్సరీగా తీసుకోవాలి. వీడియో నచ్చిందా? నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అలాగే ఈ వీడియోని ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.